ఎవరు కళ్ళు తెరవద్దు మిత్రులారా. బంగారాలాగా ఉన్నారు పిల్లలు. చక్కగా ఈరోజు మెడిటేషను హైదరాబాదు చక్కగా మరి ఈ రోజున వాళ్ళు ధ్యానం చేస్తున్నారు చూడండి. ససేమిర కళ్ళు తెరవకుండా ఒక్కసారి చదివిన ఇనిన రాసిన మర్చిపోవటం ఉండదు. ఎప్పుడో అడిగారు నన్ను ఒకసారి 6 రోజుల క్రితం ఎప్పుడో వచ్చినప్పుడు ధ్యానం గురించి అడిగారు. అమ్మ పూట చేపిస్తానమ్మా అన్నాను. అప్పుడు టైం బాగా పొద్దుపోయింది. మళ్ళీ ఈ రోజున పార్క్లో నాకు కలిశారు. ఆ ప్రకృతి నేచరు చక్కగా వీళ్ళని మెడిటేషన్లోకి తీసుకొచ్చింది. చూడండి పిల్లలు ఎలా ఉన్నారో పిల్లలు చూడండి. ససేమిర కళ్ళు తెరవద్దు, ఎవ్వరు కళ్ళు తెరవద్దు. ఇంకొక 3 నిమిషాలు. మీరు ఎప్పుడు ఇలా చదివినా రాసినా మర్చిపోవటం ఉండదు మిత్రులారా. ప్రశాంతంగా మీరు ధ్యానం చేసుకోండి. ఎప్పుడు వీలుండేప్పుడు. ఏ విధమైన కష్టం కాదు ఇది. 1 రూపాయి ఖర్చు లేదు. చక్కగా మీరు ఇంకొక 2 నిమిషాలు. మనం ఎదగాలంటే, ఎదురు చెట్టులాగా ఎదగాలంటే మనం ఎలాగెప్పుడు ధ్యానం చేయాలి. చూడండి ప్రకృతి నేచర్ చూడండి ఎంత హైట్ ఉందో. మానవ జీవితం కూడా అంతే. ధ్యానంతోనే ఏదైనా సాధించగలుగుతాం. కాన్సన్ట్రేషన్ అంతా మన దగ్గరే ఉంటుంది. ప్రశాంతంగా పిల్లలు ఇలాంటి ప్రకృతిలో కూడా మెడిటేషన్ 30 సెకండ్స్ అమ్మా. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి బంగారాలు. కళ్ళు తెరవకుండా రుద్దొద్దు. 5 కళ్ళ మీద పెట్టుకొని ఉంచుకోండి. అలాగా ఇంతసేపు ఉంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు చేసిన ధ్యాన శక్తి కంటి లోపలికి వెళ్ళి కళ్ళు స్వచ్ఛంగా కనపడతాయి. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా చేతికి తొలగించండి. ఇద్దరు చేతులకే చూసుకోండి. ఈ సృష్టికి, ఈ ప్రకృతికి, ఈ నేచర్కి, ఎందరో మహానుభావులందరికీ, బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మన లోపల ఉన్న మన ఆత్మస్వరూపులకి గట్టిగా తప్పట్లు కొడదాం. గట్టిగా చేతులు పైకి లేపు తప్పట్లు కొట్టండి బంగారాలు. ఇంకా పైకి లేపు, ఇంకా గట్టిగా. నాకెళ్ళి చూడండి ఇద్దరు. కొట్టండి ఇంకా. ఓకే ఎలా ఉందిరా? ఎలా ఉంది? ఉన్నది చెప్పండి. ప్రశాంత్